హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనం బసిన్గొండ అయితే ఎక్కుతున్నాం డార్లింగ్స్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్పెషల్ వీడియో ఇది వచ్చేసి సాటర్డే స్పెషల్ వీడియో. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మన పేజ్లో కొత్తగా వచ్చి వీడియో చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓం నమో వెంకటేశాయ. మా ఫ్రెండ్ మనోజ్ అయితే చాలా రోజుల నుంచి బసిన్కొండ ఎక్కదాం అంటున్నాడు. ఫైనల్ ఈ రోజు అయితే కుదిరింది. నేనైతే అనుకున్నాను డార్లింగ్స్, గోవింద నామాలు ఉంటే ఇంకా చాలా బాగుంటుందని. అప్పుడే కింద పెడతా ఉన్నారు నామాలు. ఇంకా నామాలు పెట్టుకొని మొదటిగా వినాయక స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని, ఇంకా ఆంజనేయ స్వామిది, గరుడ దేవుడిది బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని మేమైతే బసిన్కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. చాలా అంటే చాలా బాగుండిపోతుంది. 7:20 అవుతుంది టైము. ఎంతసేపుకి ఎక్కేస్తామో చూద్దాం. మరి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి డార్లింగ్స్. ఈ వీడియో మీరు అనుకున్నట్టు చాలా ల్యాగ్గా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ స్వామివారికి నైవేద్యం కింద నుంచి తీసుకువెళ్తున్నారు డార్లింగ్స్. వాళ్ళైతే మోసుకుంటూ చాలా పీస్ఫుల్గా ఉంది డార్లింగ్స్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మదనపల్లిలో దగ్గరుండే వాళ్ళు చూస్తుంటే సాటర్డే రండి. ప్లెజెంట్ మ్యూజిక్, ప్లెజెంట్ వైబ్. వచ్చే వాళ్ళైతే మార్నింగ్ మేము వచ్చిన టైంకి 6:30 అరౌండ్ 6:30 వచ్చేయండి. కూల్గా ఉంటుంది క్లైమేట్. ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు 10-11 వచ్చారనుకో ఎండకి ఎక్కలేరు. నాకైతే దోల తిరిగిపోతుంది డార్లింగ్స్. మావాడైతే ఈజీగా ఎక్కేస్తున్నాడు. నేను బసిన్కొండ ఎక్కి లిటరలీ 3 years అయితే అవుతుంది. 3 years అంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కాలేజ్ బంక్ కొట్టి నేను మా ఫ్రెండ్స్ వచ్చి ఎక్కాము. మళ్ళీ 3 years తర్వాత ఎక్కుతున్నా. చాలా చేంజ్ అయిపోయింది. చాలా క్లీన్గా, చాలా హైజీనిక్గా పెట్టేశారు. టెంపుల్ ముందర కానీ, స్టెప్స్ దగ్గర కానీ చాలా బాగుంది. మెయింటెనెన్స్ వాళ్ళకి థ్యాంక్ యూ. చాలా నీట్గా పెట్టారు. గోవిందా, ఇంకా గోవిందా అనుకుంటూ గోవిందని పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఎక్కుతున్నాం డార్లింగ్స్. ఈ వీడియో మా తమ్ముడు చూసే మాత్రం చాలా హట్ అయిపోతాడు. మా తమ్ముడి పేరు వచ్చేసి మహి. వాడికైతే మాట ఇచ్చా పిలుచుకు వెళ్తాను. వాడికి ఎందుకు పిలుచుకు వెళ్ళలేదంటే డార్లింగ్స్, ఇది వచ్చేసి ట్రెక్కింగ్ చేయడం. వాడు వచ్చి చిన్న పిల్లోడు, వాడైతే ఎక్కలేడు. జస్ట్ 30 minutesలోనే ఎక్కేసాం డార్లింగ్స్ మేమైతే. ఐ థింక్ ఈ స్టెప్స్ టోటల్గా 1100 ఉన్నాయి అనుకుంటున్నా. 1100 ఉన్నాయి. మోకాల నొప్పులు వాళ్ళు ఉండే వాళ్ళైతే రాకండి. నెక్స్ట్ వీక్ అయితే మా అమ్మని పిలుచుకోవడానికి ట్రై చేస్తా. మా అమ్మ చాలా రోజుల నుంచి వెళ్దాం అంటుంది. సో అమ్మని పిలుచుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు మీకు పైన వెళ్ళి స్వామివారికి దర్శనం చేపిస్తాను మీకు కూడా. ఇంకా పైకి ఎక్కగానే ఫస్ట్ సూర్య నమస్కారాలు అయితే పెట్టుకున్నాం. మన గోవిందుడు 2వ పాదం పెట్టిన పుణ్యస్థలం ఇది బసిన్కొండ. మీరు ఎప్పటికీ వెళ్ళకుండా ఉంటే ఒక్కసారన్నా మీ లైఫ్ లో ఎక్కండి, చాలా మంచిది. ఈ రోజు శ్రావణ మాసం ఫస్ట్ శనివారం. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు డార్లింగ్స్. మేము స్వామివారికి దర్శించుకుందామంటే అప్పుడే స్వామివారికి అయితే పూజ జరుగుతుండింది. ఇంకా స్వామివారి బ్యాక్ సైడ్ ఈ ఆంజనేయ స్వామి పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్వామివారి బ్యాక్ సైడ్ ఆ వ్యూ కానీ, ఆ సూర్యుడు, ఆ గుడిని రెండింటిని కలిపి చూస్తూ పచ్చని చెట్లు, ఆ వ్యూని చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే మన మైండ్కి అంత బాగుంటుంది. పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది డార్లింగ్స్. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు. ఫస్ట్ సాటర్డే అని చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. పైనే మీరు అర్చన చేయించుకోవాలంటే అర్చనవి అమ్ముతూ ఉంటారు. జస్ట్ 5 rupees అంటే ఈచ్ పర్సన్. మనం కూడా ఒకటి తీసుకుందాం. అయితే లడ్డు 35, టోకెన్ వచ్చేసి 5 rupees అంట. 5 rupees, జస్ట్ 5 rupees. అర్చన టోకెన్ జస్ట్ 5 rupees. అండ్ లడ్డు వచ్చేసి 30 rupees. మనమైతే 2 తీసుకున్నాం. రష్ అయితే లోపల చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోపల క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు డార్లింగ్. సో మేమైతే ఆ క్రౌడ్ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దర్శించుకుందాం అనుకున్నాం. ఆ లోపల లడ్డు తిన్నాం డార్లింగ్స్. లడ్డు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండింది. లడ్డు తిన్నామో లేదో లోపలికి అయితే మమ్మల్ని పిలిచారు. ఇక లోపల మీకు స్వామివారిని అయితే చూపిస్తాం, మనస్ఫూర్తిగా దర్శించుకోండి. చూసారు కదా మన గోవిందుడు ఎంత అందంగా ఉన్నాడో. ఇంకా బయట ప్రసాదాలు పెడుతుంటే ప్రసాదాలు అయితే తిన్నాం డార్లింగ్. స్వామివారి 2వ పాదం ఆ వీడియో అయితే తీయలేకపోయా, సారీ. అండ్ బయట వచ్చి కొన్ని థంబ్నెయిల్స్ కోసం కొన్ని ఫొటోస్ అయితే గోపురం ముందర అయితే తీసుకున్నాం. ఇంకా క్రౌడ్ అందరూ వెళ్ళిపోయారు డార్లింగ్. స్వామివారి అందరూ అయితే వెళ్ళి ఒక 10 minutes అలా ప్రశాంతంగా అయితే కూర్చున్నాం. అండ్ మీకైతే స్వామివారిని అయితే 2వ సారి కూడా చూపిస్తున్నా. చూసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి.
ఇంకా స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నేను మనోజ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం డార్లింగ్స్. నేనైతే ఒక 20 minutes కొండ మీద కూర్చున్నాను డార్లింగ్స్, బసిన్ కొండ మీద. ఎందుకంటే ఆ వ్యూ చూడండి డార్లింగ్స్, ఆ వ్యూ చూస్తే లేసి వెళ్దాం అనిపిస్తుందా? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఆ వ్యూ చూసుకొని ఇంకా కిందకి దిగడం అయితే స్టార్ట్ చేస్తాం. నేను మనోజ్ సేమ్ గోవిందా గోవిందా అనుకుంటూ మన శాంతిగా కిందకి అయితే దిగుతున్నాం డార్లింగ్స్. అప్పుడే మాకు ఈ ఆంటీ అయితే కనపడింది. ఈ ఆంటీ పసుపు కుంకుమ పెట్టుకుంటూ మెట్టు పైకి అయితే ఎక్కుతుంది. చూడండి ఆంటీ ఎంత గ్రేట్ కదండి. నేను కూడా ఎప్పుడైనా ఒకసారైనా ఇలా హలో గైస్, ఇప్పుడైతే మనకి బసిన్కొండ గురించి ఆంటీ అయితే తన విషయాలు అయితే చెప్తుంది. జై శ్రీరామ్. బసిన్కొండకి మెట్లు కట్టినప్పటి నుంచి నేను ఈ మెట్లు ఫస్ట్ వారం నుంచి ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు నేను ఎక్కుతాను. ఆ దేవుడు ఉన్నాడు, ఈడ పాదం ఉంది. ఆ పాదము ఆ దేవుడు చాలా మాకు మంచి చేసినాడు. అనుకునిందంతా జరిగింది. నేను ప్రతి శనివారం శ్రావణ మాసంలో ఇక్కడికి వస్తాను, పోతాను. మీరు కూడా రండి డార్లింగ్స్. జై శ్రీరామ్. ఆంటీ చెప్పినట్టు చాలా మహిమైన గల దేవుడు మన వెంకటరమణ స్వామి. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ అయితే శ్రావణ మాసం ప్రతి ఒక్క శనివారం అయితే వచ్చి బసిన్కొండ ఎక్కి స్వామివారికి దర్శించుకొని ఇంటికి వెళ్తారంట. చూడండి ఎంత గ్రేట్. టైం అయితే 10 అవుతుంది. మా తమ్ముడు హర్ష అయితే వచ్చాడు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాడు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాం మీకోసం. ఓకే డార్లింగ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.